మెంటల్గా ఊహించుకొని ఇదంతా ఇట్లాంటి వాళ్ళకి ఏడొస్తుంది గ్రేట్ సోల్స్ రాదు, ఛాన్సే లేదు. అదంతా నేను స్టడీ చేసిన. అది నేను ఉచిత సలహా అని ఇంకో కాన్సెప్ట్ చేస్తాను, దాంట్లో వస్తుంది చాలా సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ నేను చెప్పొచ్చు ఏంటంటే ఆలోచనలు, బీ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ బికాజ్ యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్. బీ అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ బికమ్ యువర్ యాక్షన్స్. Be aware of your actions become your habit. Be aware of your habit because your habit will become your life destiny. నీ థాట్స్లోనే ఉన్నా కదా, నేనేం ఆలోచిస్తున్నా, నేనేమన్నా రియల్గా చేస్తున్నానా, ఫిజికల్గా కలుస్తున్నానా అంటే థాట్స్ నుంచే వెళ్తుంది అంత ప్రాసెస్. థాట్స్ని కరెక్ట్గా ట్రైన్ చేసుకోవాలంటే పెద్దలంటే గౌరవ మర్యాదలు, దైవం అంటే భయభక్తులు. ఈ నాస్తికులు అంటారు, నాస్తికులు యాక్చువల్లీ దీంట్లో లాజిక్కి నిలబడరు. యాక్చువల్లీ కరెక్ట్ లాజిక్లో బుద్ధుని దగ్గరికి వెళ్ళి బుద్ధుని గురించి స్టడీ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ నాస్తిజం అనే దాన్ని ఆయన అంతా ఎన్కౌంటర్ చేసేసిండు. ఆయన కనిపించేది నాస్తికుడు లాగానే కనిపిస్తాడు, కానీ యాక్చువల్లీ ఆయన దాన్ని మొత్తం అంతా దానికి అన్ని లాజిక్స్ ఇచ్చిండు ఆయన. ఎందుకంటే ఒక డివినిటీ ఉంది, ఒక చిన్న విత్తనం వేస్తే అది మొలకెత్తుతుంది, దానికి కాన్షియస్నెస్ ఉంది. బాడీ ఉందంటే జస్ట్ ఇది మజిల్స్, బ్లడ్, జస్ట్ బోన్సేనా? దీని వెనుక కాన్షియస్నెస్ లేదా? కాన్షియస్నెస్కి ఎండ్ ఉంటుందా? అది మూవ్ అవుతుంటుంది వన్ స్పేస్ నుంచి ఇంకో స్పేస్కి. లైఫ్ ఈజ్ ఫార్ మోర్ బిగ్గర్, వాస్ట్ దెన్ లైఫ్ అండ్ డెత్. లైఫ్ అండ్ డెత్ అనేది బర్త్ అండ్ డెత్ అనేది లైఫ్కి అదేం ఎండ్ కాదు. అది కాన్షియస్నెస్ అనేది వేరే ప్లేన్కి మూవ్ అయిపోతుంది అంతే. ఏ డైరెక్షన్లో వెళ్ళినోడికి ఆ డైరెక్షన్లో స్టడీ చేస్తే అది దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు చేసేది అనాటమీ గురించి స్టడీ చేస్తే నీకు అనాటమీ గురించి తెలుస్తుంది, నువ్వు ఆస్ట్రానమీ గురించి స్టడీ చేస్తే ఆస్ట్రానమీ గురించి తెలుస్తుంది. ఇది స్టడీ చేసినాడు అది లేదంటే ఎంత తప్పు, అది స్టడీ చేసినాడు ఇది లేదంటే అంతే తప్పు. నేను తెలుసుకున్న నాకు అర్థమైన విషయాలు మీకు చెప్తున్నా, అకార్డింగ్ మై నాలెడ్జ్, నాకున్న నాలెడ్జ్లో ఉన్న అండర్స్టాండింగ్లో చెప్తున్న విషయాలు. కాలేజెస్లో, స్కూల్స్లో, లేకపోతే అన్ని చోట్ల ఈ మోరల్స్, ఈ ఎథిక్స్, ఈ వాల్యూస్ గురించి చెప్పాలి, వీటిని ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఒకవేళ చేయకపోతే ఎంత మంద ఉంటుంది కానీ దాంట్లో క్వాలిటీ అనేది ఉండదు. ఇప్పుడు మనము ప్రాకృతిక వ్యవస్థ తీసుకుంటే, అంటే మనిషి ఆదిమానవుడు అడవుల్లో జీవించేటోడు, వేటాడి బతికేటోడు, వానికి ఒక కుటుంబం అనేది లేదు. ఆ తర్వాత నుంచి సివిలైజేషన్, నిప్పు కనిపెట్టిన తర్వాత, అక్కడ నుంచి కొద్దిగా చక్రం కనిపెట్టిన తర్వాత, బండి చక్రం కనిపెట్టిన తర్వాత డెవలప్మెంట్ అనేది కన్సిస్టెంట్గా కొంచెం డెవలప్ అయింది కదా, వచ్చింది కదా, నాగరికత అనేది అభివృద్ధి చెందింది, వ్యవసాయం చేయడం అదంతా. ఆ టైంలో ఎట్లుండేదంటే బలం ఉన్నోడే ఎక్కువ మంది స్త్రీలను కలిగి ఉండేటోడు, ఎవరికైతే మజిల్ పవర్ ఉందో. మిగతా పురుషులకు అన్యాయం జరిగేది. అరే ఇది యాక్చువల్లీ వ్యవస్థ కరెక్ట్ కాదు కదా అని కొంచెం ఎవాల్వ్ అవుతున్న కొద్దీ ఈవెన్చువల్గా ఏమైంది, మాతృస్వామ్య వ్యవస్థ వచ్చింది. తల్లి ఉంటుంది, ఆమెకు పిల్లలు ఉంటారు, కానీ తండ్రి ఎవడో తెలియదు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎవడెందుకు కేర్ టేక్ చేస్తాడు అంతమంది భర్తలు ఉన్నప్పుడు? ఎవరికి ఏం అటాచ్మెంట్ ఉండదు, ప్రోగ్రెస్ రాదు. మళ్ళీ పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. అంటే మనిషి ఇంటెలిజెంట్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్స్ని ఎన్కౌంటర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇది కూడా ఎన్కౌంటర్ చేయాలి. ఇది చాలా వరస్ట్గా తయారైపోయింది సిస్టమ్. ఇది మనం నోటీస్ చేసినాం కాబట్టి ఇది కూడా ఎవడో నోటీస్ చేస్తాడు. ఇప్పుడు ఇది పాపులేషన్, అన్ఎంప్లాయ్మెంటు, లేకపోతే బర్త్ కంట్రోల్, పావర్టీ, కరప్షన్, ఇది ఏ విధంగా అయితే సామాజిక రుగ్మతనో ఇది కూడా రుగ్మతనే. అథెంటిసిటీ అనేది మనుషుల లోపల కావాలి, అవసరం. అది ఎనిమల్స్కి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటిది? ఈ ఫిజికల్ డిజైర్స్ కోసం బతకడమేనా? మనకు భావితరాల పైన ఏం బాధ్యత లేదా? భావితరాలు గొప్పగా డెవలప్ కావాలంటే మనం సంపాదించిన ఈ టెక్నాలజీ దీంతోనే అవుతాయా? అవి నిలబడాలంటే దానికి వాల్యూస్ కావాలి. నువ్వు ఎంత పెద్ద కంపెనీ పెట్టినా దాంట్లో నువ్వు నమ్మకస్తుడైన వర్కర్నే పెట్టుకుంటావు కదా. ఆ నమ్మకస్తుడైన వర్కర్ జస్ట్ నీకు వర్కర్లనే కావాలంటే నీకు ఫ్యామిలీలు వద్దా? ఇది మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా నాకు కాలేజ్ కాదు, నాకు ఒక లవర్ ఉండే 10 మంది లవర్స్ని కలిపి నీకు ట్రై చేద్దామంటేనేమో అట్లుంది పరిస్థితి. ఛాన్స్ ఉన్నవాడే అంతా దున్నేసుకుంటుండు.
మనకు టైం వస్తుంది, భగవంతుడు అనేటోడు ఉన్నాడు. టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి దూడ విరిచి పడేస్తాను నేను. అది రావద్దనే కోరుకోవాలి అందరూ. ఓకే, ఇంకొక కాన్సెప్ట్ ఉంది, ఉచిత సలహా. దాంట్లో చాలా డీప్గా చెప్తా. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే. అందరూ అట్లా లేరు, నేను మెజారిటీ గురించి చెప్తున్నా. అందరూ అట్లా లేరు అని అంటే 80% కరెక్ట్ ఉన్నారని కాదు, 10% 15% ఉండొచ్చేమో. నేను ఈ సొసైటీలోనే ఉన్నా కదా, నేనేం మార్స్ నుంచి రాలేదు, ఇక్కడనే ఉన్నా కాబట్టి ఫ్యాక్ట్స్ అవి. ఒకవేళ డౌట్ ఉంటే మనం సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోవాలి. అది నా నాలెడ్జ్లోకి వచ్చినాయి నేను చెప్తున్నా. నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో, నా ఇంటెలిజెన్స్లో, నా థాట్ ప్రాసెస్లో, నా ఎక్స్పీరియన్స్లో నాకు కరెక్ట్ అనిపించినవి మీ ముందుకు తీసుకొచ్చి చెప్తున్నాను నేను. ఎవరు నన్ను హర్ట్ చేసి ఉంటే క్షమించండి, క్షమించకపోయినా పర్వాలేదు. థ్యాంక్ యూ.